ఒక బ్యూటిఫుల్ టెక్నిక్. ఫస్ట్ టైం మిమ్మల్ని ఎవరు కలిసినా కూడా మళ్ళీ మళ్ళీ కలవాలనుకుంటారు. జస్ట్ 3 థింగ్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్, 75% వినాలి, 25% మాత్రమే మాట్లాడాలి. ఇక నుంచి ఎవరిని కలిసినా కూడా దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఎదుటి వ్యక్తి ఏదో చెబుతూ ఉంటారు. నాకు అప్పుడు అలా అయింది, ఇప్పుడు ఇలాగైంది, మా ఫ్రెండ్స్ అలా, అది ఇది అని చెప్పేసి ఏదో చెబుతూ ఉంటారు. మనం ఏం చేస్తాం, వాళ్ళు మాట్లాడేదాన్ని ఆఫ్ చేసి మధ్యలో మనం, అవునా మాకు కూడా అలాగే జరిగింది, సో మాకేం జరిగిందో తెలుసా అని చెప్పేసి వాళ్ళ యొక్క ఫ్లో ఆఫ్ కాన్వర్జేషన్ని స్టాప్ చేసి మనం ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తాం. ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి వాళ్ళని థ్రెటన్ చేసిన ఫీలింగ్ వస్తుంది. రెండోసారి కలవాలనుకోరు. ఇక నుంచి ఏం చేస్తారంటే, ఎదుటి వ్యక్తి ఏం చెబుతున్నా కూడా 75% మీ కాన్వర్జేషన్లో వినండి. ఆటోమేటిక్గా 25% వచ్చేటప్పటికి అప్పుడే మాట్లాడండి, ఆచితూచి మాట్లాడండి. సో ఎవరైనా కూడా తమ మాటలు వినే వాళ్ళకే ఎక్కువగా కనెక్ట్ అవుతారు, మళ్ళీ మళ్ళీ కలవాలనుకుంటారు. రెండో సజెషన్, ఏదైనా వినేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఉపయోగించండి. ఎదుటి వ్యక్తి ఏదైనా చెబుతుంటే, ఓ అవునా, ఎలా జరిగింది, వండర్ఫుల్ అండి, ఒక పాజిటివ్, నిజంగా మీ నుంచి తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. ఇలాంటి కొన్ని పదాలు యూజ్ చేయండి. వాళ్ళు చెప్పేదాన్ని సపోర్ట్ చేసేలా కొన్ని పదాలు వాడినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి మీ పట్ల ఒక బాండింగ్ ఏర్పడుతుంది. మూడో సజెషన్, నిలబడ్డప్పుడు సహజంగా ఒక వ్యక్తి ఇలా నిలబడ్డాడు అనుకోండి, ఎదురు వ్యక్తి, చాలామంది కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, తెలుసో తెలియకో ఇలా ఇలా అంటే ఆఫ్ ద పొజిషన్ పక్కకు వచ్చేస్తూ ఉంటారు. అవతల మనిషి అక్కడ నిలబడి మాట్లాడుతుంటే కనుక మనం ఇలా పక్కకు రావడం కరెక్ట్ కాదు. సో వాళ్ళతో మన ఫైన్ ట్యూన్ కావాలంటే, వాళ్ళు మన కరెక్ట్ కావాలంటే వాళ్ళకే యాజ్ ఇట్ ఈజ్గా ఆపోజిట్గా నిలబడేసి అప్పుడప్పుడు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఫేస్ మీద స్మైల్ పెట్టుకొని వాళ్ళకి కనెక్ట్ అయితే లైఫ్ టైం మిమ్మల్ని మర్చిపోలేదు. ఈ 3 టెక్నిక్స్ ఫాలో అవ్వండి, ఆటోమేటిక్గా పీపుల్ మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని